అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 40వ భాగము రచయిత వేదశ్రీ గారు. మనసుని వీర ఏంటి నన్ను ఇంతలా భయపెట్టేశాడు? అయినా వీర స్పర్శ నాకు కొత్త కాదు కదా! వీర వచ్చిన ఈ 2 నెలల్లోనే చాలాసార్లు వీర నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేను వీరాన్ని హగ్ చేసుకున్నాను. నన్ను వీర ఓదార్చాడు. అప్పుడు వీర స్పర్శలో నాకు ధైర్యం కనిపించింది. ఓదార్పు కనిపించింది. కానీ ఇప్పుడు ఎందుకో వీర నన్ను అలాంటి వేరే దృష్టితో తాకుతూ ఉంటే నాకు చాలా భయం వేసింది. వీర అంటే నాకు ప్రాణం కదా! అయినా ఎందుకు వీర స్పర్శ నాకు ఇబ్బంది కలిగించింది అని అనుకుంటూ ఉంటుంది మనస్విని. అక్కడ నిత్య ఏంటి వీరుగారు ఏం జరిగింది లోపల అని అంటుంది. విరాన్స్ చక్రవర్తి టెన్షన్ పడకు నిత్య. నా అమ్మ చాలా తెలివిగలది కదా! నన్ను తెలివితేటలని ఈ వీర ముందు చూపిస్తుంది. కానీ ఈ వీర గురించి అమ్ముకి తెలియదు. రేపు చూపిస్తా నేనంటే ఏంటో. కానీ అమ్ముని ఎక్కువగా ఆలోచించనీయకు. అమ్ము జాగ్రత్త నిత్య. నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాన్ష్. వీర్‌కి అమ్ముకి ఎలా ఉంది వీర్? కొంత నార్మల్ అయినట్టేనా? మెడిసిన్ పనిచేస్తున్నాయా? అని అంటాడు వీర్. పర్వాలేదు నిరంజన్. ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది. కాకపోతే అమ్ము ఈరోజు కొత్తగా కనిపించింది. నన్ను చూసి ఎందుకో భయపడినట్లు అనిపించింది. నా స్పర్శ తనకి ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించింది. ఇంతకు ముందు నేను తనను చాలా సార్లు నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను. తనని గట్టిగా హత్తుకున్నాను. కానీ ఎప్పుడూ మనసుని ధైర్యంగానే కనిపించేది. ఈరోజు నాకు అమ్ముకి మధ్య కొంచెం క్లోజ్‌గా ప్రైవేట్ మూవ్‌మెంట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి అమ్ముని ఆట పట్టించాలని నేను కావాలని అమ్ముకి దగ్గరగా వెళ్ళాను. కానీ అమ్ము కళ్ళలో భయం కనిపించింది. అందుకే తనకి దూరంగా వచ్చేశాను అని అంటాడు వీర్. అప్పుడు నిరంజన్, నువ్వు అమ్ము గతాన్ని మర్చిపోయావు వీర్. ఒక అమ్మాయి ఎలా ఫీలవుతుందో నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంతకు ముందు తనను ఓదార్చడానికి, ధైర్యం చెప్పటానికి తనని ముట్టుకున్నావు. కాబట్టి మనసు నీకి నీ స్పర్శలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కానీ నువ్వు ఈరోజు అమ్ముని ఎప్పటిలా కాకుండా రొమాంటిక్‌గా దగ్గర కావాలనుకున్నావు. అది అమ్ములో భయాన్ని కలిగించింది. ఎందుకంటే అమ్ము రొమాంటిక్‌గా, సెక్సువల్‌గా ఫీలయ్యే కండిషన్‌లో లేదు కదా! యద్భావం తద్భవతి. ఈ విషయంలో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. అందుకే అమ్ము నీ స్పర్శకి భయపడింది. అంతేకానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అది నువ్వు అర్థం చేసుకో అని అంటాడు నిరంజన్ చతుర్వేద్. అప్పుడు వీర్ అంటే నిరంజన్ ఇంతకు ముందు అమ్ముయే నన్ను కిస్ చేసింది కదా! అని అంటాడు. అప్పుడు నిరంజన్ నువ్వే చెప్పావు కదా వీర్ అమ్ము మత్తులో ఉందని. మత్తులో మనిషికి భయం, సంకోచాలు, సంశయాలు ఉండవు కదా! మనసులో ఉన్నది చేస్తారు అని అంటాడు. విరాన్స్ చక్రవర్తి కాస్త అయోమయంగా ఇప్పుడు నేను అమ్ముకి దూరంగానే ఉండాలా? నేను తప్పు చేశానా? అనవసరంగా తొందరపడ్డానా? అని అంటాడు. నిరంజన్ లేదు లేదు వీర్. కాకపోతే మరీ మనసుని భయపెట్టేలాగా ప్రవర్తించకు. ఆచితూచి తనకి ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళు. అప్పుడే ఆ గతం తాలూకు భయం కొద్ది కొద్దిగా పోయి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. నువ్వంటే తనకి ప్రాణం కాబట్టి చాలా ఎక్కువగా ఈ విషయంలో తాను ఇబ్బంది పడదు. నార్మల్ అయ్యే అమ్మాయిలా తనలో కూడా రొమాంటిక్ సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయి. చిన్నతనంలో మానసికంగా తగిలిన దెబ్బ వల్ల ఇప్పుడు తనకి రొమాన్స్, సెక్స్ అంటే భయంకరమైన విషయాలు కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ బ్యాచులర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉండు అని నవ్వుతూ అంటాడు నిరంజన్ చతుర్వేది. వీర్ నవ్వుతూ సరేరా చూద్దాం ఏం జరుగుతుందో, నా అమ్ము ఎప్పుడు నన్ను కనికరిస్తుందో అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు. వీరు తన మనసులో అమ్మో పాపం ఎంత ఫీల్ అయ్యిందో ఏంటో, పోనీలే నా అమ్మయ్యే కదా అర్థం చేసుకుంటుంది. నేను అంతలా ఫీల్ అవుతున్నాను అని. ఇలా అయితే ఎలా అమ్మో? అప్పుడే వంటి మీదకి 29 ఏళ్ళొచ్చేశాయి. ఏంటి 29 ఏళ్ళొచ్చినాయి? ఇంతవరకు ఒక్క ముద్దు ముచ్చట కూడా తీరలేదు. ఇక నా బ్రహ్మచర్యం జీవితానికి ముగింపెప్పుడో? దానికోసం నేను పెద్ద యుద్ధమే చెయ్యాలి కావచ్చు. అయినా నాకు ఇలా జరగాల్సిందే. ఎంతమంది అమ్మాయిలు నేను వాళ్ళని చూస్తాను అని ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ వైపు కనీసం ఒక్కసారి గూడా చూడలేదు. వాళ్ళ బాధ నాకు తగిలినట్టుంది అని నిరాశ చెందుతూ ఉంటాడు విరాజ్ చక్రవర్తి. వీరి ఇంటికి వెళ్లి రాజేంద్రతో మొత్తం విషయం చెప్తాడు. అమ్ము నన్ను చాలా బాగా ఇరికించింది డాడ్. నేనేం చేయలేక ఆఫీస్ నుండి వచ్చేసాను. ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ అమ్ము ఆఫీస్‌లో జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. విరాన్స్ చక్రవర్తి. వీరని ఆఫీస్‌లో నుండి పంపించి వేయటంతో మనసు చాలా వేదనకు గురి అయ్యి ఆఫీస్‌లో ఇక ఉండలేను, ఇంటికి వెళ్ళిపోతుంది. మనస్విని వీర గురించి ఆలోచిస్తూ మిర్రర్‌లో తనని తాను చూసుకుంటూ తన మెడ మీద ఉన్న పుట్టుమచ్చను తన చేతితో తడుముకుంటూ విరాన్ తనను మెడ దగ్గర కిస్ చేయటం గుర్తుకు వచ్చి తనకు తెలియకుండానే తనలో సిగ్గు, బిడియంతో సన్నగా పెదవుల మీదకు చిరునవ్వు వస్తుంది. ఇక్కడ వీరు అమ్ము ఇంటికి వెళ్ళిపోయిందని అని తెలుసుకొని సీసీటీవీ ఫుటేజ్‌లో తన అమ్ముని చూసుకుంటూ ఉంటాడు. అమ్ము సిగ్గుపడటం మొదటిసారి చూస్తున్న వీర
నా అమ్మకు సిగ్గుపడటం కూడా వచ్చా అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనస్విని అంతలోన నేనెందుకు వీర గురించి ఇలా ఆలోచిస్తున్నాను? అయినా ఏంటి వీర నన్ను ఇలా బిహేవ్ చేస్తున్నాడు? తనలో ఫీలింగ్స్‌కి నేను కారణమవుతున్నానా ఏంటి? ఇక వీరాకి నేను దగ్గరగా వెళ్ళకూడదు. అయినా రేపటి నుండి వీర ఆఫీస్‌కి రాడు. ఇక లండన్‌కి వెళ్ళిపోతాడు కావచ్చు. ఇక నేను ఎప్పటికీ వీరని చూడలేను కావచ్చు అన్న ఆలోచన రాగానే మనసుని కళ్ళల్లో నుండి కన్నీళ్లు జలజల రాలుతూ ఉంటాయి. వీర లేకుండా ఈ 12 సంవత్సరాలు ఉన్నాను. కానీ వీర మళ్ళీ నా జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీరని కోల్పోలేను. ఇప్పుడు వీర లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు నా వీర కావాలి అని చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే ఫోన్ తీసుకొని వీరకి కాల్ చేస్తుంది మనస్విని. కానీ మళ్ళీ తను ఏం చేస్తుందో గుర్తుకు వచ్చి నేను ఇలా ఎమోషనల్ కాకూడదు. నా గతాన్ని తట్టుకొని బతికిన నేను వీర నన్ను వదిలి వెళ్ళినప్పుడు కూడా తట్టుకోగలను. ఇక చచ్చేదాకా వీర లేకుండా బ్రతికేయాలి నేను అని ఫోన్ కట్ చేసి కింద కూలబడి ఏడుస్తూ ఉంటుంది మనస్విని. తల పట్టుకొని తలంతా బరువుగా ఉంది. నేను వీరకి మాటిచ్చాను. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానని అనుకొని వెంటనే నిరంజన్ ఇచ్చిన మెడిసిన్ వేసుకొని ఫ్రెష్ అవ్వటానికి వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది మనస్విని. ఇక్కడ వీర్ నా అమ్ము నన్ను వదిలి ఉండలేక బాధపడుతుంది. నాకు ఫోన్ కూడా చేసింది. కానీ మళ్ళీ కట్ చేసింది. ఇప్పుడు నా అమ్మకి నా అవసరం ఉంది. ఎవరు ఏదైనా అనుకోని అని వీర్ వెంటనే మనస్విని ఇంటికి చేరుకొని బాల్కనీలో నుండి మనస్విని రూమ్‌లోకి వస్తూ ఉంటాడు. మనస్విని అప్పుడే స్నానం చేసి నిండుగా ఉన్న ఒక టవల్ కట్టుకొని మరొక టవల్‌తో తలని తుడుస్తూ బయటకు వస్తుంది. సరిగ్గా అదే సమయంలో వీర బాల్కనీలో నుండి లోపలికి రావటం చూసిన మనస్విని ఎవరో అనుకోని భయపడి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. వెంటనే వీర అమ్ము నోటిని తన చేతితో మూసి అరవకండి మేడం నేనే అని అంటాడు. నేనే మనస్విని వీరి కళ్ళలోకి చూస్తూ తనను తాను మైమర్చిపోతుంది. తను టవల్‌తో నన్న విషయం కూడా గుర్తులేనంతగా వీర చక్రవర్తిని మాయలో పడిపోతుంది మనస్విని. విరాన్స్ కూడా మనస్సుని కళ్ళల్లోకి చూస్తూ తన చూపులు కళ్ళ నుండి పెదాల వైపుకు మరలుతాయి. వీరకి అమ్ముని కిస్ చేయాలన్న కోరిక బలంగా ఉండి అమ్ము ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని కిస్ చేయాలని అనుకుంటాడు. మనస్విని కోపంగా ఏంటి మిస్టర్ వీర్ ఎంత భయపడ్డానో తెలుసా? అయినా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకు వచ్చారు? అని అడుగుతుంది మనస్విని. వీర్ మనస్విని మాయలో నుండి బయటపడి మీరు నాకు ఫోన్ చేసి ఎందుకు కట్ చేశారు? ఒకవేళ మీరు మనసు మార్చుకొని మళ్ళీ నాకు జాబ్ ఇస్తానన్నారేమోనని ఆశతో వచ్చాను అని అంటాడు. మనస్విని వీర్‌తో పగటి కలలు కంటున్నారా మిస్టర్ వీర్? అనుకోకండి. మీకు కాల్ వచ్చింది అని చెప్తుంది. వీర్ మాత్రం మనస్విని అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు మనస్వినికి తాను టవల్‌తో ఉన్న విషయం గుర్తొచ్చి వీర్ తన గతం తాలూకా గాయాలు గుర్తులను చూస్తాడని, తన గతం గురించి మొత్తం తెలిసిపోతుందేమోనని భయపడి వెంటనే దుప్పటి తీసి నిండా ముసుగేసుకుంటుంది. వీరకి మనస్విని అలా చేసేసరికి నవ్వు వస్తూ ఉంటుంది. ఏంటి మిస్ పర్ఫెక్ట్? ఎవరైనా బెడ్ పైన పడుకున్నప్పుడు దుప్పటి కప్పుకుంటారు. మీరేంటి నిండా ముసుగు వేసుకున్నారు దొంగలాగా అని అంటూ ఉంటాడు. మనస్విని కోపంగా అసలు మీకేమైనా బుద్ధుందా? ఒక అమ్మాయి రూమ్‌లోకి ఇలాగేనా వచ్చేది? అని అంటుంది. వీర్ ఎవరో పరాయి అమ్మాయి రూమ్‌లోకి నేను రాలేదు అని అడిగాడు. మనస్విని నేను మీకు పరాయి వాళ్ళమే మిస్టర్ వీర్. అది గుర్తుపెట్టుకోండి అని వాష్‌రూమ్‌లోకి పరిగెత్తబోతుంది. దుప్పటి కాళ్ళకు చుట్టుకొని మనస్విని కింద పడిపోతూ ఉంటే వీర్ తన అమ్ముని పడకుండా పట్టుకుంటాడు. వీర్ బ్యాలెన్స్ తప్పి బెడ్ పైన మనస్విని పైన వీర్ పడిపోతారు. వీర ముఖం మనస్విని గుండెల మీద ఉంటుంది. వీర ఊపిరి మనస్వినిపై ఎదకు వెచ్చగా తగులుతూ ఉంటే మనస్వినిలో బిడియం సిగ్గు భయం కలుగుతూ ఉంటాయి. తను ఎలా ఫీల్ అవుతుందో తనకే అర్థం కావటం లేదు. వీరైతే పూర్తి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి మెల్లగా తన చేతులకు పని చెప్తాడు. దుప్పటిలో నుంచి మనస్విని నడుంపై చెయ్యి వేస్తూ సుతారంగా తడుముతూ ఉంటాడు. మనస్వినికి గుండెల్లో జల్లుమని ఊపిరి గట్టిగా బిగపట్టుకొని బిగుసుకుపోతుంది. వీర చేతులు మనస్విని నడుము దగ్గర నుండి పొట్ట వరకు వెళుతూ ఉంటే మనస్వినికి తన వీరనే కదా తనని తాకేది అని మనసుకు తెలిసినా కూడా ఏదో తెలియని భయంతో కళ్ళల్లో కన్నీటి పొర చేరుతుంది. వీరు తను ఏం చేస్తున్నాడో గుర్తుకు వచ్చి వెంటనే మనస్విని నడుంపై నుండి చేతులు తీసి సారీ మేడం మీ కళ్ళల్లో కనీసం కన్నీటి పొరను కూడా నేను చూడలేను అని మీకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయను అని కళ్ళపైన ముద్దు పెట్టుకుంటాడు. వీర్ స్పర్శలో మార్పు తెలిసేసరికి మనస్విని నిశ్శబ్దంగా ఊపిరి తీసుకొని తనకి తెలియని ఫీలింగ్‌లో కళ్ళు మూసుకుంటుంది. మనస్విని తనకు తెలియకుండానే వీరని గట్టిగా హత్తుకుంటుంది. కొంచెం సేపు ప్రశాంతంగా అలాగే ఉండిపోతారు ఇద్దరు. తర్వాత మనస్విని ముందుగా తేరుకొని
వీర్ కటౌట్ మనస్సునికి బరువుగా అనిపించి, ఏంటి మిస్టర్ వీర్, నాపై నుండి లేవండి, మీరేమైనా తక్కువ వెయిట్ ఉన్నారా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది. విరాన్స్ చక్రవర్తి, నాకు మాత్రం స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది అని అంటాడు. మనస్విని సీరియస్గా ఒక్క చూపు చూసేసరికి, ఓకే మేడం, కోపం తెచ్చుకోకండి అని వీర్ మనస్విని పైన భారం పడకుండా రెండు చేతి వైపులా చేతులను బ్యాలెన్స్ చేసుకొని మనస్విని చూస్తూ, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చాలా ఆశలు పెంచుకున్నట్లున్నారు, అలా ఏమీ జరగదు అని చెప్పడానికి వచ్చాను. రేపు మీరు నన్ను మళ్ళీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి, ఎలాగో ఇంతవరకు వచ్చాను కదా, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోండి మేడం, నేను మిమ్మల్ని ఏం చేయను, నన్ను నమ్మండి, కొంచెం అర్థం చేసుకోండి, నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చటుక్కున మనసుని పెదాలపైన తీపి ముద్దు ఇచ్చి వెంటనే దూరంగా జరుగుతాడు. మనసుని అనుకోని సంఘటనకు షాక్లో ఉండి తన పెదవులను తడుముకుంటూ ఉంటుంది. వీర్ టేక్ కేర్ మేడం, నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి నార్మల్గా డోర్ తీసుకొని వెళ్ళిపోతాడు. మనస్ని కోపంగా పిల్లోని వీర్ వెళ్తున్న వైపుకి విసిరికొట్టి, ఈ వీర నన్ను పూర్తిగా మార్చేస్తున్నాడు, అసలు నాకేం జరుగుతుంది, వీర తన ఇష్టం వచ్చినట్లు నన్ను తాకుతూ ఉన్నా, బిహేవ్ చేస్తూ ఉన్నా నేనేం అనలేకపోతున్నాను, ఎదురు చెప్పలేకపోతున్నాను, వద్దని అనలేకపోతున్నాను అని కోపంగా అరుస్తూ, రేపు ఆఫీస్కి వస్తాడంట, నేను చూస్తాను ఎలా వస్తాడు, అయినా అంత కాన్ఫిడెంట్గా చెప్పాడేంటి, ఇక వీర్ లండన్కి వెళ్ళిపోడా, వీర రేపు ఏం చేయబోతున్నాడో ఏమో అని అనుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది మనస్విని. వీర్ చేష్టలు బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. నిద్ర పట్టడం లేదు మనస్వినికి. నాకు తెలుసు వీరా, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావని, నీ మనసు శరీరం నన్ను కావాలని కోరుకుంటున్నాయని. కానీ నీకు నేను ఎలా చెప్పగలను, నువ్వు కోరుకుంటున్న జీవితం నాతో నీకు దొరకదు. నువ్వు ప్రేమించేది మామూలు ఆడపిల్లని కాదు, పవిత్రమైన అమ్మాయిని కాదు. నా శరీరం మలినమైపోయింది, కానీ నిజానికి నా శరీరం మాత్రమే మలినమైంది, కానీ నా మనసు మాత్రం నీకోసం పవిత్రంగానే ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా మనసు నీకై మాత్రమే పరితపిస్తుంది. నిన్ను తప్ప ఇంకెవరిని కూడా కోరుకోలేదు వీరా. నీకోసమే నా గుండె కొట్టుకుంటూ ఉంది. నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు. నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్ను అంతగానే ప్రేమిస్తున్నాను. నా ప్రేమలో ఎలాంటి మలినం లేదు వీరా. నన్ను అర్థం చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంక నా లైఫ్ కాంప్లికేట్ చేయకు. నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది వీరా. నేను జీవితాంతం బాధను భరిస్తూ బ్రతకాలని, కానీ నాకు జరిగిన దానికి నువ్వు పడే బాధను, నేను కంట్లో కన్నీటిని మాత్రం నేను చూడలేదు అని ఏడుస్తూ ఉంటుంది మనసు. వీర్ బైక్ పైన ఇంటికి వెళుతూ ఉంటాడు. వీర్ మనసు సంతోషంతో గాల్లో తేలిపోతూ ఉంటుంది. అమ్ముకి అంత దగ్గరగా వెళ్ళటంతో వీర్ మనసు పరవశంతో ఉరకలు వేస్తూ ఉంటుంది. అయినా నేనేంటి ఇలా అయిపోతున్నాను, నా అమ్ముని చిన్నగా స్పృశిస్తేనే నా నరాల్లో జివ్వుమని అంటుంది. ఇక నా అమ్ముని నేను పూర్తిగా సొంతం చేసుకునే రోజు వస్తే ఆ ఫీలింగ్ ఆలోచిస్తేనే అద్భుతంగా అనిపిస్తుంది. నాలాగా అమ్ము కూడా ఫీల్ అయితే ఎంత బాగుంటుందో. తొందరలోనే అమ్ము కూడా నా స్పర్శకి ఫీల్ అవుతుంది. తనకి కూడా నాకు సొంతం కావాలన్న కోరిక వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఊహాలోకంలో తేలిపోతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి. వీరిని ఒక కారు ఫాలో అవుతూ ఉంటుంది. అందులో ఉన్న మనుషులు ఈశ్వర్ వర్మకి ఫోన్ చేసి, సార్, మనస్విని పిఏ బైక్ పైన వెళ్తున్నాడు, మీరు అతన్ని ఫాలో అవ్వమని చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేయమంటారు అని అంటారు. ఈశ్వర్ వర్మ, నా కొడుకుకి అతి దారుణమైన గతి పట్టించింది వాడే, వాడి చేతుల్లో దెబ్బలు తిన్నవాడు చెప్పాడు. నా కొడుకు విజయ్ వర్మ చిన్నప్పటి నుండి వాడి మైండ్లో ఏది రన్ అవుతుందో అది వాడి కళ్ళ ముందుకు తెచ్చేవాణ్ణి. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి గురించి నా కొడుకు